తర్వాత మేనల్లుడు చనిపోయారు, మనవడు చనిపోయారు. దాదాపు మొత్తం 6 మంది ఆ అటాక్ లో చనిపోయారు. సో కాబట్టి ఈయన కూడా, ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నతోనే వెన్నంటూ ఉంటాడు. నాన్నకి అన్ని రకాలుగా పిఏ గాను అన్ని రకాలుగా ఈయన కళ్ళు చెవులు అన్ని కూడా ఈయన ఉండి చూసుకునేవాడు. కాబట్టి ఈయన అటాక్ లో గాయపడ్డ కోమాలోకి వెళ్ళిపోయాడని ఒక వార్త. లేదు చనిపోయాడు, వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి కొత్త లీడర్ని ఎన్నుకుంటున్నామని చనిపోయిన వ్యక్తిని ఎన్నుకొని వీళ్ళు చేస్తున్నారనేది రెండో వార్త. సో ఇలా ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో ట్రంపే స్వయంగా నేను అనౌన్స్ చేశాడు. అదేంటంటే ముస్తఫా ఖమేని చనిపోయాడు, ఆయన ముఖం అంతా కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని ట్రంప్ అనౌన్స్ చేశాడు. దీన్ని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఆయన నిన్న ఖండించాడు. ఇదంతా కూడా అమెరికా కుట్రపూరిత ప్రచారం, మా నాయకుడికి ఏమీ కాలేదు, ఆయన యాక్టివ్ గా ఉన్నారు. ఆయన రక్షణ కోసం ఒక సీక్రెట్ ప్లేస్ లో సపరేట్ ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ రక్షణ వ్యవస్థలో మధ్యలో ఉన్నాడు తప్ప ఆయన బయటికి వస్తే ఆయన చంపేస్తారు కాబట్టి ఆయన బయటికి రావట్లేదు. అంత తప్ప ఆయన సురక్షితంగా ఉన్నాడు. ఆయనకి ఎటువంటి గాయాలు కానీ ఎటువంటి ప్రాణాపాయం కానీ జరగలేదనేది చెప్పాడు. అలాగే ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఆయన లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు కూడా గాయపడి కట్టుకొని హాస్పిటల్లో ఉన్న ఫోటో, అది కూడా ఖండించారు ఇరాన్ నాయకులు. అది 2014లో అలీ ఖమేనీకి ఒక సర్జరీ జరిగినప్పుడు తీసిన ఫోటో తప్ప అది ఏంది కాదు. దాన్ని కొద్దిగా ఏఐలో ట్వీట్ చేసి దాన్ని కొద్దిగా మార్చి ఈందని ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ట్రంప్ గాని ఇజ్రాయెల్ గాని ముందు నుంచి కూడా మాకు ఇష్టం లేని ఏ నాయకుడిని ఎన్నుకున్నా ఆ నాయకుడు ఎక్కువ కాలం మిగలడు అనేది డైరెక్ట్ గానే చెప్పారు. ట్రంప్ కూడా మొన్న అనౌన్స్ చేశాడు. హీ డజంట్ లాస్ట్ లాంగ్ అని ట్రంప్ అన్నాడు, ఎక్కువ కాలం అతను ఉండడని. సో క్లియర్ గా ఏంటంటే తనకి ఇరాన్ కంప్లీట్ గా సరెండర్ అయ్యే వరకు కూడా యుద్ధాన్ని ఆపడని ట్రంప్ చెప్తున్నాడు. మొన్న కార్గ్ అని ఒక ఐలాండ్ మీద అమెరికా దాడి చేశారు. అది ఒక రకంగా ఇరాన్ కి గుండెకాయని చెప్పొచ్చు. ఎందుకంటే 90% ఆయిల్ ఆ కార్గ్ ఐలాండ్ నుంచే చైనా గానీ మిగతా దేశాలు గానీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటది. అది వెరీ ఇంపార్టెంట్. దాన్ని జింకల కేంద్రంగా కూడా పిలుస్తారు అనమాట. అది ఫార్బిడెన్ ఐలాండ్ అని కూడా అంటారు. అక్కడ ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం లేదు. అటువంటి దాని మీద వెళ్ళి వీళ్ళు మిలిటరీ స్థావరాల మీద ట్రంప్ దాడి చేయించాడు. అక్కడ ఖమేనీ ఉన్నాడు, ఆ ఐలాండ్ లో ఉన్నాడు, అందుకోసమే దాడి చేయించారు అనేది కూడా ఒక వార్త వస్తుంది. అది ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన మీద దాడి చేశారు. ఆ దాడిలో ఆయన ముఖం అంతా కూడా మొత్తం గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని ట్రంప్ చెప్తున్నారు. సో దీన్ని ఇరాన్ ఖండిస్తుంది. అంటే ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కనిపించట్లేదు ప్రజలకి, అటు బెంజమిన్ నెతన్యాహు కూడా కనిపించట్లేదు. కనిపిస్తా ఉండేది మనకి ట్రంప్ అండ్ అమెరికాకు సంబంధించిన ఇతర అధికారులు తప్ప వీళ్ళిద్దరూ కూడా కనిపించట్లేదు. అంటే వీళ్ళిద్దరేమన్నా ప్రాణ భయంతో ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ దాక్కున్నారా, లేకపోతే చనిపోయారా, లేకపోతే సీరియస్ గా గాయపడి ఉన్నారా అన్న విషయాలు అయితే ఇప్పటికీ బయట ప్రపంచానికి అయితే ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు. కానీ దీని మీద పెద్ద ఎత్తున సమాచార యుద్ధం అయితే జరుగుతూ ఉంది ఇరు దేశాల మధ్య.